బుల్డోజర్ల సర్కారుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. గుంపు మేస్త్రి బుల్డోజర్ల దౌర్జన్యానికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది. బుల్డోజర్లతో పేదల ఇండ్లను కూల్చే విధ్వంస కాండపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా రంగనాథ్ను పదవి నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించింది. సమర్థుడైన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ అసమర్థతను కోర్టు ఆదేశాలు స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వులను పదే పదే ధిక్కరిస్తూ హైడ్రా అరాచకాలు సృష్టించింది. కోర్టు సెలవు దినాల్లో ఉద్దేశ్యపూర్వకంగా పేదల ఇండ్లపై హైడ్రా బుల్డోజర్లు దాడికి పాల్పడ్డాయి. రేవంత్ అన్న తిరుపతి రెడ్డి సహా బడా బాబులకు మాత్రం హైడ్రా దాసోహమయ్యింది. హైడ్రా రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆర్మీ భూముల్లో సైతం దురాక్రమణకు హైడ్రా కుతంత్రం చేసింది. హైడ్రా తీరుపై ఉన్నత న్యాయస్థానం మండిపడింది. కోర్టుకు హాజరు కాకుండా ధిక్కరణకు పాల్పడుతున్న రంగనాథ్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆగ్రహంతో రంగనాథ్ క్షమాపణలు చెప్పాడు. రంగనాథ్ క్షమాపణలతో అరెస్టు ఉత్తర్వులు కోర్టు నిలిపివేసింది. అయితే ఆ తర్వాత కూడా రంగనాథ్ కోర్టు ధిక్కర చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఇవాళ రంగనాథ్పై హైకోర్టు ఫుల్ ఫైర్ అయింది. వెంటనే రంగనాథ్ను హైడ్రా పదవి నుంచి తొలగించాలని సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ఇక హైడ్రా విధ్వంసంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 9 తలల విషసర్పంలా హైడ్రా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. బలగం ఉందన్న అహంకారంతో రంగనాథ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిప్పులు చెరిగింది. భారీ యంత్రాలతో పేదల ఇండ్లను ఇష్టారాజ్యంగా విధ్వంసం చేయొచ్చు అనుకున్నారా అంటూ నిలదీసింది. హైడ్రా ముమ్మాటికి చట్టానికి అతీతంగా పనిచేసిందని హైకోర్టు ఫైర్ అయింది. హైడ్రా అంటే అజయ శక్తి అన్నట్లుగా చెలరేగిపోయారని మండిపడింది న్యాయస్థానం. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, హైకోర్టు ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి గల కారణాలేంటి? ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసింది? రైట్, ఇది ఒక కీలక పరిణామం. ఎందుకంటే హైడ్రాకు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో హైడ్రా తాము లక్షల కోట్ల విలువైన భూములు కాపాడమంటూ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అయితే ఈ అఫిడవిట్ సమర్పణ ఎందుకు వచ్చిందంటే గత మూడోసారి విచారణ కొనసాగింది ఈ కేసులో. ఏదైతే ఈ లోతుకుంటకు సంబంధించి 1-2 సర్వే నెంబర్లో 45 ఎకరాల భూమికి సంబంధించి ఆ భూమి మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులదంటూ శాంతా శ్రీరామ్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ కేసు కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. కానీ హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు విరుద్ధంగా, అంటే వాళ్ళు ఇచ్చిన నోటీసులను హైకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు ఆ భూముల జోలికి వెళ్ళొద్దంటూ స్టేటస్కో యథాతథ స్థితి కొనసాగించాలని మొన్న ఉత్తర్వులు ఇచ్చింది. కానీ దాన్ని ఉల్లంఘిస్తూ హైడ్రా అధికారులు అక్కడికి వెళ్ళి ప్రహారీ గోడలు మొత్తం కూడా కూల్చివేశారు. దీంతో మరొకసారి వాళ్ళంతా కూడా కంటెంప్ట్ కోర్టు 3 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. అది మొన్న విచారణ కొనసాగింది. ఈ క్రమంలో మొన్ననే హైకోర్టు తీవ్ర స్థాయిలో హైడ్రా పైన, రంగనాథ్ పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏ విధంగా అంటే రంగనాథ్ను అరెస్టు చేయండి, ఎందుకంటే ప్రైవేటు భూమిలో జోలికి వెళ్ళొద్దని కోర్టు ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఇదే వ్యవహార శైలి కొనసాగుతుందంటూ తీవ్ర స్థాయిలో జస్టిస్ కె అనిల్ కుమార్ ధర్మాసనము తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ తాము క్షమాపణ చెప్తున్నాము అని కోరినప్పటికీ కూడా హైకోర్టు నిరాకరిస్తూ దీనికి సంబంధించి రంగనాథ్ నేరుగా హాజరు కావాలని కోరింది. కానీ రంగనాథ్ గారు హాజరు కాలేదు. ఆయనకు సంబంధించి సారీ చెప్పే విధంగా తాము చూసుకుంటామంటూ క్షమాపణ కోరుతామంటూ హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఈ క్రమంలో అడ్వకేట్ జనరల్ ఇవాళ ఉదయం నుంచి, అంటే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మొదట విచారణ కొనసాగింది. ఆ విచారణ సందర్భంగా వాళ్ళు కోర్టుకు తెలియజేస్తూ అడ్వకేట్ జనరల్ నేరుగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ విచారణ ప్రారంభమైంది. 2 గంటల విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ రంగనాథ్ గారు సారీ చెప్తున్నారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారీ చెప్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి లోతుకుంట భూముల వ్యవహారంలో 1-2 సర్వే నెంబర్లోని 45 ఎకరాల భూమిలో తాము జోలికి వెళ్ళలేదు, కానీ పిటిషనరీ అసత్య ప్రసారాలు చేస్తున్నారు, వాస్తవాలను చెప్పట్లేదు కోర్టుకు అని తెలిపారు. మరి ఇంత అసత్య ప్రచారం చేస్తే 63కు పైగా
కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రా కమిషనర్ పైన ఎందుకున్నాయంటూ న్యాయస్థానం తీవ్రంగా మందలించింది. అయితే దానికి సమాధానం చెప్పలేకపోగా తనకు కోర్టు పైన పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది, కోర్టు అంటే తనకు అపారమైన గౌరవం ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పినటువంటి సిచ్యువేషన్. కానీ దాన్ని కోర్టు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక్కసారి అంటే ఒక వ్యక్తి పైన 1-2 కేసులు నమోదైతే ఎంత పెద్ద అధికారి అయినా కూడా మూడోసారి తప్పు సరిదిద్దుకుంటాడు. కానీ 63 సార్లు జరిగినప్పుడు కూడా ఆయన కోర్టు తీర్పును ధిక్కరించాడంటే అత్యున్నత న్యాయస్థానము ఉన్నత న్యాయస్థానంపైన ఆయనకు ఉన్నటువంటి విలువ ఏంటి, ఆయనకు ఉన్నటువంటి నమ్మకం ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుందంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరి అంత పెద్ద సీనియర్ అధికారి అయ్యిండు కూడా మరి 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డము, ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాకపోవడము, అడ్వకేట్ జనరల్ ద్వారా సంజాయి ఇచ్చుకునే ప్రయత్నం చేయడం లాంటివి చేశాడు తప్ప ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. ఇవాళ కూడా సారీ చెప్తూ తాము 1,00,000 కోట్ల భూములు కాపాడమని చెప్పారు, చెరువులు పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. కానీ ప్రైవేట్ భూముల జోలికి వెళ్ళొద్దనేటువంటి ఒక చిన్న లాజిక్ను ఇంత సీనియర్ అధికారి ఎందుకు మిస్ అయ్యాడు అనేటువంటిది హైకోర్టు తెచ్చినటువంటి ప్రశ్న. ఎందుకంటే ప్రభుత్వ భూములు కాపాడేమనేటువంటిది అత్యంత మంచి విషయమే, కాదనుకోవచ్చు. కానీ ప్రైవేటు వ్యవహారాల్లో కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, స్టేటస్ కో కొనసాగుతున్నప్పటికీ, భూములు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉంచాలని చెప్పినప్పటికీ వాళ్ళు పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో అన్ని డాక్యుమెంట్లు సమర్పించినప్పుడు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొద్దిగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించినట్టు మనకు అర్థమవుతుంది. కొద్దిగానే కాదు, దాదాపు 63 సార్లు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించాడు. ఆ ఫలితమే ఇవాళ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని చవిచూసింది. హైకోర్టు కేవలము హైడ్రానే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మొట్టికాయలు, ఒక అక్షింతలు చల్లట్టు మనం చెప్పుకోవచ్చు. కేవలం ఏకంగా హైడ్రా కమిషనరే తొలగించి ఆయన స్థానంలో ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సిఎస్ను ఆదేశించిందంటే కేసు తీవ్రత ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. 45 ఎకరాల వ్యవహారంలో శ్రీశాంత్ సంబంధించినటువంటి శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వాళ్ళు వేసిన పిటిషన్లో 3 సార్లు కూడా కోర్టుకు ధిక్కారకు పాల్పడము, అది కూడా సెలవు దినాల్లో మళ్ళీ అక్కడికి బుల్డోజర్ల సహాయంతో వెళ్ళి ఈ రకంగా పనులు చేయించి ప్రహారీ గోడలు కూల్చివేయడము, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడము, కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా వాటిని పాటించకపోవడము, తమకేం సంబంధం అంటూ హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించమనేది హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అయితే ఇవాళ కోర్టు ప్రధానంగా చెప్పినటువంటి అంశాలు అంటే షార్ట్ తీర్పులో పేర్కొన్న అంశాలు అయితే హైడ్రా కమిషనర్ తక్షణమే తొలగించి ఐజీ స్థాయి అధికారిని నియమించాలి. ఎందుకంటే ఇంత సీనియర్ అధికారి ఉండి కూడా ఒక కోర్టు ఉత్తర్వులను పాటించకపోవడానికి అత్యంత విరుద్ధము, న్యాయ సూత్రాలకు విరుద్ధం, రూల్ ఆఫ్ లాను పాటించట్లేదు. ఇది న్యాయ నిబంధనలు ఉల్లంఘించడమే, హైకోర్టును ధిక్కరించడమే. అలాంటి న్యాయపరమైనటువంటి కోర్టు పైన చట్టాలపైన నమ్మకున్నటువంటి ఒక సీనియర్ అధికారి 63 సార్లు కోర్టు ధిక్కరణ కేసుకు పాల్పడడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదంటూ న్యాయస్థానం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఒక రకంగా అరెస్టు చేసేటువంటి ప్రక్రియ ఉన్నప్పుడు కూడా అడ్వకేట్ జనరల్ ఆదేశాలతో ఆగిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇంత తీవ్రమైన పరిణామాల మధ్య న్యాయస్థానం మరొక అంశం కూడా వెల్లడించింది. ఇది కేవలము అంటే తాత్కాలిక తీర్పు మాత్రమే, పూర్తి జడ్జిమెంటు అందులో పేర్కొన్నటువంటి అంశాలు పూర్తి జడ్జిమెంట్స్లో ఉంటాయని చెప్పింది. మరి ఆ జడ్జిమెంట్ ఇవాళ రాత్రి వరకు పూర్తి స్థాయి ఆర్డర్ కాపీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపు 50 పేజీలు ఉండొచ్చు, అది 100 పేజీలు ఉండొచ్చు. ఇందులో హైడ్రాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకి ఇచ్చినటువంటి అధికారాలు ఏంటి, హైకోర్టు చేయాల్సిన అంశాలు ఏంటి, హైకోర్టుకు కోర్టు ధిక్కరణ అంటే ఏంటి, ఇటువంటి అనేక అంశాలు కూడా అందులో పేర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన గతంలో కమిషనర్గా పనిచేశారు, హైదరాబాద్లో కూడా అనేక సంవత్సరాలు పనిచేశారు. కానీ ఎప్పుడు కూడా కోర్టు తీర్పు ఉల్లంఘించినటువంటి ఆయనకు ఉన్నటువంటి ఆయనకంటే సీనియర్ అధికారులు ఒకసారి అడిగి తెలుసుకుంటే బాగుంటుండే. హైకోర్టు అంటే న్యాయస్థానం అంటే ఏంటి, కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా ఉంటాయి, కోర్టును ఏ విధంగా గౌరవించాలనేటువంటి కనీస మర్యాదలు లేకుండా వ్యవహరించడం అనేది తీవ్రంగా న్యాయస్థానం తప్పుపట్టింది. జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం గత 3 సార్లు హైడ్రా తీరుపైన తప్పు పడుతూనే వచ్చింది. కానీ అప్పటికి కూడా వీళ్ళ తీరు మారలేదు. ఈ క్రమంలోనే ఇవాళ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు, ఇటు వాళ్ళకి ప్రభుత్వానికి హైడ్రాకు కూడా ఒక అక్షింతలు విధించిందంటే తీర్పు ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. హైడ్రా పనితీరు ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పేదల భూములు కూలుస్తున్నారు, ప్రైవేటు పిటిషనర్లు ప్రైవేటు వ్యక్తుల జోలుకి వెళ్తున్నారు. ఈ ఒక్క కేసులోనే, ఈ లోతుకుట వ్యవహారంలోనే దాదాపు 3 పిటిషన్లు నమోదయ్యాయి. 3 పిటిషన్ల విచారణ జరిపిన సందర్భంగా కూడా ఒక్కసారి హైడ్రా వెనక్కు తగ్గకుండా హైకోర్టు ఉత్తర్వులు పాటించకుండా తమ పని తాము చేసుకుంటూ పోయింది తప్ప కోర్టు నిర్ణయాన్ని కనీసం బేఖాతారు చేయని సిచ్యువేషన్. ఈ క్రమంలోనే న్యాయస్థానం కోర్టులంటే గౌరవం లేదా, కోర్టులంటే ఇంతైనా, చట్టాలపై గౌరవం లేని ఒక అధికారి హైడ్రా కమిషనర్కి ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే విధంగా న్యాయస్థానం ఒక కీలక నిర్ణయము, ఒక అక్షింతలు రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రాకు వెదజల్లుతూ పూర్తి స్థాయిలో రిమూవ్ చేయాలి అనేటువంటి అంశాన్ని వెల్లడించింది. ఇవాళ రాత్రి వరకు తీర్పు వస్తుంది, రేపు సిఎస్కు అందబోతోంది. రేపు సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత ఎల్లుండి లేదా రేపు ఈ హైడ్రా కమిషనర్కు స్వస్తి చెప్తూ ఆయన్ను పంపించేటువంటి అవకాశం ఉంది. మరి ఇదే కొనసాగుతుందా, మరి హైకోర్టు తీర్పును ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందా, లేకపోతే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తూ హైడ్రా తీరును
తాము అంటే 1,00,000 కోట్ల భూములు కాపాడుతున్నాము కానీ అదే విషయాన్ని చెప్తుందా? మరి ఇప్పుడు కూడా హైడ్రా కమిషనర్ అదే విషయాన్ని కోర్టుకు వెల్లడించారు. తాము కొన్ని కోర్టు ఉత్తర్వులు ధిక్కరించినప్పటికీ క్షమాపణ సారీ చెబుతూనే తాము 1,60,1,50 కోట్లకు పైగా విలువైన భూములు కాపాడము, 20-30 చెరువులను పునరుద్ధరిస్తున్నాము, ఇంకా అది కొనసాగుతోందని చెప్తున్నారు. కానీ మరి 63 కోర్టు ఉల్లంఘన కేసులు ఎందుకు నమోదయ్యాయి? దానికి మాత్రం సమాధానం చెప్పలేదు. దీంతో హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. మరి ఒకవేళ ప్రభుత్వం ఈ కోర్టు నిర్ణయానికి తలొగ్గి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పక్కకు పెట్టి మరి ఇంకో అధికారి ఐజీ స్థాయి అధికారిని కోర్టు నిబంధనలను గౌరవిస్తూ ముందుకెళ్తుందా, లేకపోతే హైడ్రా కమిషనర్నే కొనసాగించాలి, రంగనాథే కొనసాగాలంటూ మరి కోర్టును కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ లాంటివి దాఖలు చేసి మరి కోర్టునే సవాల్ చేస్తుంది అనేది ఇప్పుడు మనకు తేటతెల్లం కావాల్సి ఉంది. మరి ప్రైవేట్ భూమిలో వ్యవహార జోలికెళ్తే ఎవరైనా కూడా క్షమించేది లేదు, సహించేది లేదంటూ ఈ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది. మొత్తంగా పూర్తి స్థాయి ఉత్తర్వులు ఇవాళ రాత్రి వరకు అందబోతున్నాయి. ఈ సందర్భంగా న్యాయస్థానం ఏం చెప్పబోతోంది, అందులో ఏం పేర్కొంది? ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి తీర్పులో కేవలం షార్ట్లో జస్ట్ అంటే రంగనాథ్ తక్షణమే తొలగించాలి, ఆయన హైడ్రా కమిషనర్గా అన్ఫిట్, కోర్టు నిర్ణయాన్ని 63 సార్లు నిరుపయోగం చేశాడు, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడు, కోర్టుపై నమ్మకం లేనటువంటి వ్యక్తి ఇటువంటి స్థానంలో కొనసాగడానికి అవకాశం లేదు, దీంతో తొలగించండి అంటూ సీఎస్కు ఆదేశించారు. ఐజీ స్థాయి అధికారి కొనసాగని పేర్కొన్నారు. కానీ ఆ తదుపరి న్యాయమూర్తి పేర్కొంటూ పూర్తి ఆదేశాలు హైడ్రాకు సంబంధించి ఈ తీర్పుకు సంబంధించి తాను కేవలం తీర్పులోనే పేర్కొంటానంటూ వారు ఈ కేసును ముగించారు. వెంకట్. రైట్ సందీప్, థ్యాంక్ యూ.